అనంతరం దీనిపైన బైపాస్ సర్జరీయా లేదా స్టంట్ వేయడమా అనేది కూడా వాళ్ళు ఈ 2 రోజులు వాళ్ళు డిసైడ్ చేసుకొని అనంతరం ముంబైకి వెళ్ళి ముంబైలోని ఏజీ హాస్పిటల్లో దీనికి సంబంధించినటువంటి సర్జరీ ఆర్ స్టంట్ అనేది కూడా చేయనున్నారు. ఎందుకంటే 10 రోజుల లోపే చేయాలంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్పారు. ఎందుకంటే కొంచెం సీరియస్గా ఉంది. అది దట్టు 3 వాల్స్ కూడా బ్లాక్ ఉండడం వల్ల ఒకవైపు బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఇది వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. అటు లంగ్స్ మొత్తం కూడా సరఫరా కాని పరిస్థితి. సో 10 రోజుల లోపు ఇది పూర్తిగా ఒకవైపు స్టంట్ వేయడమా లేకుంటే సర్జరీ చేయడం అనేది కూడా 10 రోజుల లోపు కంప్లీట్ చేయాలంటూ ఈ లోపు 2 రోజుల్లో వీళ్ళు ఒకవైపు అటు ఫ్యామిలీ డాక్టర్స్ నుంచి కావచ్చు, తెలిసిన వాళ్ళ నుంచి తెలుసుకొని దేని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏది తీసుకుంటే బెటర్, ఏది మొత్తం తర్వాత ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఒకవైపు చర్చించుకున్న అనంతరం వాళ్ళు ముంబైకి వెళ్ళి ఏజీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఒకవైపు డాక్టర్ పాండా ఆధ్వర్యంలో ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి యాంజియోగ్రఫీ సంబంధించినటువంటి టెస్టులు కూడా చేశారు. ఇక్కడ చేసిన అనంతరం ఆయనకి ఈ సమస్యలు ఉన్నట్లు కూడా ఒకవైపు వైద్యులు చేశారు. మొత్తం మీద గుండె సంబంధించిన సమస్యలతోనే ప్రస్తుతం కొంచెం సీరియస్గా ఉన్నట్టుగానే దాని మూలంగానే ఇప్పుడు ముంబైకి రిఫర్ చేసినట్లు కూడా తెలిసింది. సో మొత్తం మీద కుటుంబ సభ్యులు ఏ విధంగా లీగల్ దీనికి సంబంధించి డాక్టర్ల నుంచి ఒపీనియన్ తీసుకున్న అనంతరం స్టంట్ వేయడమా లేకుంటే సర్జరీ చేయడమా ఏదో ఒకటి కూడా ఈ 10 రోజుల లోపు కూడా ఆ ప్రక్రియ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్ రైట్ శిల్ప. సో 2 రోజుల క్రితం అస్వస్థతతో గురైనటువంటి కొడాలి నాని ఏజీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయనకి పరీక్షలు నిర్వహించినటువంటి వైద్యులు ఆయన హార్ట్స్లోని 3 వాల్స్ క్లోజ్ అయినట్టుగా చెప్పారు. ఈ నేపథ్యంలో డెఫినెట్గా దానికి సర్జరీ చేయాల్సిందే. బైపాస్ సర్జరీ లేదా స్టంట్ ఏం జరగబోతున్నది కొంత ఆసక్తి రేపుతుంది. ఏమైనా కూడా ఆయన కొంత ప్రాణాపాయ పరిస్థితిలోనే ఉన్నారు. సో డెఫినెట్గా సర్జరీ తప్పనిసరి అని చెప్పి డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ముంబైకి వెళ్ళి సర్జరీ చేసుకుంటారా, ముంబైకి వెళ్ళి సర్జరీ చేసుకోవాలని వైద్యులు చెప్పిన నేపథ్యంలో కొంత ఆసక్తి రేపుతోంది. మరి ఆయన వైద్యుల సూచనల మేరకి వెళ్ళి సర్జరీ చేసుకుంటారా ఏంటో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన క్రూ డీటెయిల్స్. సో ఏంటిది రైట్, స్పెషల్ ఫ్లైట్లో ఇప్పటికే కొడాలి నాని సిద్ధమవుతున్నట్టు తెలుస్తాం. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కెప్టెన్ అభిషేక్ రావు, ఆ తర్వాత భార్గవ్ ఎర్రం, ఇద్దరు కూడా ఇండియన్స్, వీళ్ళిద్దరు వెళ్తున్నారు. వీళ్ళతో పాటుగా అటు వెంకటేశ్వరరావు, కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, తర్వాత ఎన్ఎస్ రెడ్డి. ఇక్కడ మనం చూడొచ్చు నోన్ యాజ్ ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్. సో అక్కడ నుంచి ప్రత్యేక విమానం కోసం వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి కొడాలి నానికి సంబంధించి ఏషియన్ ఇన్స్టిట్యూట్లో ఆయనకి బైపాస్ సర్జరీ చేపట్టబోతున్నారంట. సో డాక్టర్ పాండా ముంబైలో తనకు సర్జరీ చేయబోతున్నారు. పక్కగా సర్జరీ మ్యాండేట్ అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, ఏంటి కొడాలి నానికి అనారోగ్య బారిన పడిపోయారు, ఆయన చాలా తీవ్రమైనటువంటి సమస్యతో బాధపడుతున్నారు, 3 వాల్స్ క్లోజ్ అయ్యాయి, ముంబైలో డెఫినెట్గా సర్జరీ చేసుకోవాలని డాక్టర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది, అండ్ దానికోసం కూడా సిద్ధమైపోయారు. అప్డేట్స్ ఏంటి? సో ఆయన ఈ రకమైనటువంటి హార్ట్ సర్జరీకి వెళ్ళబోతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో కానివ్వండి, తన కుటుంబీకుల్లో కానివ్వండి, ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? అంటే బేసిక్ గా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. అయితే నడకలుగానే అతని ఆరోగ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం 3 వాల్స్ బ్లాక్ అయ్యాయి కాబట్టి బైపాస్ పోవడం బెటర్ అని చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్ లో కంటే కూడా బాంబేలో బెటర్ అని ఆలోచనతోనే రమాకాంత హాస్పిటల్ కి తరలించబోతున్నారు. రమాకాంత పాండా చాలా పెద్ద ఇంటర్నేషనల్ డాక్టర్. ఇప్పటికే ఆ డాక్టర్ దగ్గర మ్యాకర్ బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, RRR వంటి పెద్ద నాయకులు, యాక్టర్లు అందరూ కూడా పాండా దగ్గరనే బైపాస్ సర్జరీ చేయించుకున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక బెస్ట్ డాక్టర్ గా భావించారు కుటుంబ సభ్యులు. అందుకే కాసేపటి కిందమే వీళ్ళందరూ ఇక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. వెంకటేశ్వరరావుతో పాటు ఆయన తమ్ముళ్ళు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా స్పెషల్ ఫ్లైట్ లో మనం చూస్తున్న ఈ డీటెయిల్స్ లో నేపథ్యంలోనే ఇక్కడి నుంచి బయలుదేరి విజయలక్ష్మి కోనేరు, తర్వాత వెంకటేశ్వరరావు, కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్ అరకేపాడు, తర్వాత ప్రియాంక బ్యాండర్స్ అందరూ కూడా అంటే చాపర్తో కలిపి మొత్తం 6 మంది ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా బాంబేకి వెళ్తున్నారు.
అయితే రమాకాంత్ పాండా సంబంధించిన హాస్పిటల్ చాలా ఉదయాల నుంచి సర్జరీకి బైపాస్ సర్జరీకి ద బెస్ట్ డాక్టర్ గా చెప్తుంటారు. సో హైదరాబాద్ కంటే కూడా బాంబే బెటర్ అని భావించినట్టున్నారు. అందుకే అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతం మొన్నటి దాకా ఏఐటీలో ఉండి ఈ రోజు డిశ్చార్జ్ అయినా కృష్ణమోహన్ ఒకసారి హోల్డ్లో ఉండండి. దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రత్యేక విమానంలో కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఆల్రెడీ ఆ ఫ్లైట్ కూడా ప్రారంభమైంది 12 o'clock ఎగ్జాక్ట్ గా. దానికి సంబంధించి మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వారంతా కూడా 12 o'clock ఫ్లైట్ కి ప్రత్యేక ఫ్లైట్ లో కొడాలి నానిని ముంబై ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆరోగ్య సమస్య రీత్యా వెంటనే వెళ్లాల్సినటువంటి విధంగా డాక్టర్లు సూచించడంతో వాళ్ళంతా వెళ్ళిపోయారు. అయితే ఆ ఫ్లైట్ లో ప్రత్యేక ఫ్లైట్ లో కెప్టెన్ అభిషేక్ రావు, కెప్టెన్ భార్గవరం వీరిద్దరు పైలట్స్ గా ఉన్నారు. అయితే కేఎస్ వెంకటేశ్వరరావు, కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్ అరికెప్పుడు, తర్వాత ప్రియాంక ఫెర్నాండెస్, ఆకాంక్ష చోప్రా, రాజ్యలక్ష్మి కొండ వీరంతా కూడా 8 మంది ఈ స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి ప్రయాణమయ్యారు ఇప్పటికే. అయితే కొడాలి నానికి అనారోగ్యరీత్యా స్పెషల్ ఫ్లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ఫ్లైట్లో ఇప్పటికే వారంతా కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్ సంబంధించి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఇష్యూ చేసినటువంటి లెటర్ ఇది. సో దీనికి సంబంధించి కృష్ణమోహన్ ఏంటి ఇంత అత్యవసరంగా హుటాహుటిన కొడాలి నానిని ప్రత్యేక విమానం ద్వారా తరలిస్తున్నారంటే ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎలా చూడాలి? ఆయన చివరిగా తనకు సంబంధించి అనారోగ్య బారిన పడిపోయారు. ఇంత తీవ్రమైనటువంటి 3 వాల్స్ క్లోజ్ అయ్యాయి. ఇవన్నీ చెప్తుంటేనే కొంత ఆందోళన కనబడుతోంది. సో ఎలా ఉంది సిచ్యువేషన్? ఆయన హెల్త్ అప్డేట్స్ పైన డాక్టర్లు ఏమంటున్నారు? ముఖ్యంగా వైసీపీ శ్రేణులు తన కుటుంబీకులు ఏం చెప్తున్నారు? బేసిక్ గా ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మొదటి నుంచి చెప్తుంది అదే. ఏఐజీ హాస్పిటల్ కూడా డాక్టర్లు కూడా చెప్పింది ఒకటే, ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సాధారణంగా ఒక్కొక్కసారి బ్లాక్స్ వస్తుంటాయి. మామూలుగా 1-2 బ్లాక్స్ ఉన్నప్పుడు అయితే స్టెంట్ వేసి చేసే అవకాశం అయితే ఉండేది. 3 ఉన్నాయి కాబట్టి సాధారణంగా 3 ఉన్నప్పుడు కూడా కొంత బ్లాక్స్ వేసే పరిస్థితి ఉంటుంది. కొన్ని సర్జరీస్ అలాగే చేశారు. అయితే కొంత ఎందుకు బెటర్ బైపాస్ కి వెళ్ళడం మంచిది అని డాక్టర్లు సూచించిన నేపథ్యంలోనే నిన్నటి నుంచి ఏఐజీలో చేర్పిద్దామా, ఏఐలో చేద్దామా, లేదు గోపిచంద్ దగ్గర చేద్దామా అనే ఒక ఆలోచనలో పడ్డారు. కానీ వీళ్ళందరికంటే కూడా అంటే ఇక్కడికంటే కూడా బెటర్ ఈ రమాకాంత్ పాండా ఎవరైతే బాంబేలో ఉంటారో రమాకాంత్ హాస్పిటల్ కి పంపిస్తే బెటర్ అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో భాగంగానే ఇమీడియట్ గా ఒక ప్రత్యేక విమానంలో వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కాసేపటి కిందమే బయలుదేరిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏఐజీలో ఉన్నంత వరకు కూడా నిన్నటి వరకు కూడా ఆయన 2 రోజులు మాత్రమే ఐసీయూలో ఉన్నారు. తర్వాత రూమ్ కి షిఫ్ట్ అయిపోయారు. రూమ్ లో సాధారణంగా చెప్పారు. అయితే సర్జరీకి ముందు కొంత ప్రొసీజర్ ఉంటుంది. ఈ సర్జరీ చేసుకునే ముందు కొంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఆయన బయటికి రాకుండా హాస్పిటల్లోనే ప్రొసీజర్ లోనే ఉన్నారు. అయితే అదే ప్రొసీజర్ లో అక్కడి నుంచి బయలుదేరి వెళ్లే సమయానికి ఎందుకు బెటర్ హైదరాబాద్ కంటే కూడా కొంత బాంబే బెటర్. ఎందుకంటే ఈ రమాకాంత్ పాండే హైదరాబాద్ లో ఉన్న కొంత కీలకమైన వ్యక్తులు కూడా ఇట్లా బ్రహ్మానందం కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆయన గతంలో చేసి ఉన్నారు. సో సక్సెస్ఫుల్ రేట్ డాక్టర్ గా ఆయనకి కొంత సమాచారం ఉంది కాబట్టి సో వాళ్ళ టీము కుటుంబ సభ్యులు కూడా రమాకాంత్ పాండే అయితే బెటర్ అనే ఒక ఆప్షన్ లోనే బాంబేకి తీసుకున్నారు. అందువల్ల ఈ టీం అంతా వెళ్ళాలి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళాలి కాబట్టి స్పెషల్ ఫ్లైట్ ఆటోమేటిక్ గా నాని కొంత ఆర్థికంగా కొంత పర్వాలేదు కాబట్టి సో స్పెషల్ ఫ్లైట్ లో అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. మళ్ళీ దానికోసం మామూలు వెళ్ళాలి. తర్వాత ఇప్పటికే నిన్న మొన్న వరకు ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో నుంచి నేరుగా